పళ్ళు పుచ్చుకోవడానికి కేవలం చాక్లెట్స్ మాత్రమే కారణం కాదు. హలో, దిస్ ఇస్ డాక్టర్ సాత్విక, పీడియాట్రిక్ డెంటిస్ట్. పళ్ళు పుచ్చిపోవడానికి కేవలం చాక్లెట్స్ మాత్రమే కారణం కాదండి. జిగటగా ఉండే ఏ ఫుడ్ అయినా దానికి కారణం అవ్వచ్చు. షుగరీ ఫుడ్ ఎస్పెషల్లీ, యాసిడిక్ ఫుడ్, వీటివి అంటే కోక్స్ అలాంటివి. షుగరీ ఫుడ్లో అంటే బిస్కెట్స్, కుకీస్, బెల్లం పూస, బెల్లంతో తయారు చేసినవి, పంట కట్టుకుపోయేవి ఏదైనా పళ్ళు పుచ్చుకోవడానికి కారణమవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే, మనము ఎంత తింటున్నాం అనేది పుచ్చుకి సంబంధమే ఉండదు. ఎన్నిసార్లు అలాంటి షుగరీ ఫుడ్ తీసుకుంటున్నాం అనేది పుచ్చుకి సంబంధం ఉంటుంది. అంటే ఒక పెద్ద సిల్క్ చాక్లెట్ అడిగారనుకోండి పిల్లలు, అదంతా ఒకేసారి తింటే ఏం కాదు రోజుకి. అదే ఒక రోజుకి దాన్ని 10 సార్లు కొంచెం కొంచెం తిన్నారనుకోండి, 10 సార్లు షుగర్స్కి ఎక్స్పోజ్ అయినట్టు. ఆ ఫ్రీక్వెన్సీ అనేది మ్యాటర్ అవుతుందన్నమాట. ఇంకొకటి ఫుడ్ టెక్స్చర్ చెప్పాను కదా, అదే జిగటగా ఉండే ఫుడ్ వల్ల. ఇంకొకటి అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం. అంటే రాత్రుళ్ళు బ్రష్ చేసుకోకపోవడం వల్ల ఓన్లీ చాక్లెట్స్ కాదు, అన్నం ఇరుక్కున్నా కూడా పుచ్చులు రావచ్చు. సో చాక్లెట్స్ని పిల్లలకి దూరం చేయకండి. బాగా మారం చేస్తే అన్నం తినేటప్పుడు అన్నంతో పాటు తినగానే కానీ తినే ముందు కానీ కొంచెం ఇవ్వండి. టాఫీస్ ఇవ్వచ్చు, అంటే మ్యాంగో బైట్ అలాంటివి టాఫీస్ ఇవ్వచ్చు, లాలీపాప్స్ లాంటివి ఇవ్వచ్చు. కానీ ఎక్కువ ఇవ్వకూడదు. ఏదో వారానికి ఒకసారి, నెలకు 2 సార్లు సరదాగా వాళ్ళకి రుచి తెలియడానికి, అంతే.